హాయ్ అండి. దొండకాయ రోటి పచ్చడికి కావాల్సినవి కట్ చేసుకున్నటువంటి దొండకాయలు, టమోటాలు, మిరపకాయలు, ఒక స్పూను మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వేరుశనగపప్పు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర. ఒక బాండని తీసుకొని వేడి చేసుకోండి. ఇందులోనే 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు, జీలకర్ర, పప్పులన్నీ కూడా వేసి బాగా వేయించుకోండి. బాగండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయలని యాడ్ చేద్దాము. దొండకాయలు ఎప్పుడు కూడా సన్నగా కట్ చేసుకోండి. లావుగా కట్ చేసుకుంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. నేనైతే సన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఇందులోనే కొంచెము మిరపకాయలు, వెల్లుల్లి యాడ్ చేసేసాను. ఈ మగ్గుతున్న వాటిల్లో టమాటా, చింతపండు ఇవేసి కలిపెట్టేసి ఒక 50% ఉడికే వరకు అట్లాగే కలిపెట్టి మూత పెట్టేసేయండి. ఇదిగోండి, ఇలా మగ్గిన తర్వాత ఉప్పు మరియు పసుపు 2 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 వేసేసాక కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. నేనైతే ఇవన్నీ వేసాక కలిపెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేశాను. మరీ మెత్తగా ఉడకకూడదు, టేస్ట్ అంత బాగోదు. కచ్చా పచ్చాగా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే ఇలా 75% ఉడకబెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని చల్లారనివ్వండి. చల్లారాక వీటిలో రోట్లో వేసుకొని దంచుకోవడమే. చూసారు కదా, మా పెదమ్మ అయితే ఇక్కడ దంచుతున్నారు. అయిపోయిందండి మన రోటి పచ్చడి. ఇది వేడి అన్నంలో బాగుంటుంది రోటి పచ్చడిని. నేనైతే ఈ రోటి పచ్చడిని అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వడియాలతో నంచుకొని తిన్నాను. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.